హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కోఫ్తా కర్రీ. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా పీల్ చేసుకున్న సొరకాయని తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు తురిమి పెట్టుకున్న సొరకాయని ఒక క్లాత్లో వేసి మొత్తం పిండేయాలి. వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా గట్టిగా పిండుకోవాలి, లేదా నార్మల్గా అయినా పిండుకోవచ్చు. మొత్తానికి వాటర్ ఉండొద్దు, వాటర్ లేకుండా మొత్తం పిండేసేయాలి. మీరు వీడియోలో చూస్తున్నట్టయితే నేను క్లాత్లో వేసి పిండేస్తున్నాను. మొత్తం వాటర్ అంతా పిండేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఈ పిండి పెట్టుకున్న వాటర్ ఒక పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని తురిమి పెట్టుకున్న సొరకాయని తీసుకోవాలి. అందులో సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని పసుపు, కారం, శనగపిండి, మైదా పిండి, బియ్యం పిండి ఇవన్నీ వేసుకొని అన్నీ కలిసేలా కలుపుకోవాలి. అంతా కలిపి ఒక ముద్దలా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని నువ్వులు వేయించుకోవాలి. నువ్వులు తీసేసి ఇప్పుడు పల్లీలు వేయించుకోవాలి. ఇవి రెండు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో ఆయిల్ పోసి నూనె వేడెక్కాక కోఫ్తా బాల్స్ని వేయాలి. వేగిన కోఫ్తా బాల్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి ఒక బాండి పెట్టుకోవాలి. వేయించిన నూనెని కొద్దిగా తీసుకొని అందులో ఉల్లిగడ్డ, కళ్యామాకు వేసుకోవాలి. ఇవి కలర్ మారే వరకు వేయించుకోవాలి. బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, వాసన పోయే వరకు వేగాలి. తర్వాత కారం, సరిపడా కారం వేసుకోవాలి. ఎవరి టేస్ట్కి తగ్గట్టు ఎంత వేసుకోవాలో అంత వేసుకోండి. ఇప్పుడు వేయించిన నువ్వులు, పల్లి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి, ధనియాల పొడి, మిక్స్ చేసుకొని సరిపడా వాటర్ పోసుకోవాలి. చింతపండు వాటర్. పక్కకు పెట్టుకున్న సొరకాయ వాటర్ పోసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి సరిపడేంత. ఇది మరిగి మసలేంతసేపు స్టవ్ మీద పెట్టుకొని ఉంచుకోవాలి. మసలేటప్పుడు కోఫ్తా బాల్స్ వేసుకోవాలి ఇందులోకి. కోఫ్తా బాల్స్ వేసుకున్నాక 5 నిమిషాల వరకు చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఎక్కువసేపు ఉడికించుకుంటే మెత్తబడిపోయి విరిగిపోతాయి బాల్స్. 5 నిమిషాలు ఉంచుకొని దించేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. చల్లారాక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. టేస్టీ కోఫ్తా కర్రీ రెడీ. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం.